ఇవాల్టి వీడియోలో వాష్రూమ్ టైల్స్ అనేవి ఇలా తెల్లగా మరకలు మరకలుగా అయితే ఎలాంటి హార్పిక్ని కానీ కెమికల్స్ని వాడకుండానే అతి తక్కువ సమయంలో ఈజీగా ఈ వాష్రూమ్ టైల్స్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ వాష్రూమ్ టైల్స్ అనేవి ఎలా తెల్లగా మరకలుగా ఏర్పడినాయో చూసారు కదండి. ఈ టిప్ ఫాలో అవ్వగానే చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి. అయితే దానికోసం మనం ముందుగా ఒక మగ్గులో 1 కప్పు వరకు నేను వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఏదైనా పర్వాలేదండి, దానిని తీసుకోవాలి. ఇది వేసిన తర్వాత దీనితో పాటు 1 టీ స్పూన్ వరకు ఈటింగ్ సోడాను కూడా వేసుకోవాలి. ఈటింగ్ సోడా అనేది క్లీనింగ్ ప్రాసెస్లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు దీనిని ఈ లిక్విడ్లో కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. వీటిలోకి మామూలు వాటర్ కాకుండా హాట్ వాటర్ని మాత్రమే మిక్స్ చేసుకోవాలి. హాట్ వాటర్ వేయడం వల్లనే టైల్స్ పైన ఉండే మరకలు అనేవి తొలగిపోతాయి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఈ వాటర్ని వాష్రూమ్ టైల్స్ పైన జిలకరించాలి. ఈ వాటర్ అనేది సరిపోకపోతే మీరు మరికొద్దిగా కూడా మిక్స్ చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ పూర్తిగా సరిపోయాయండి. ఆ తర్వాత వీటిని క్లీన్ చేసుకుందాం. ఒక బ్రష్ని తీసుకొని బాత్రూమ్ని అలాగే వాటి టైల్స్ని కూడా 1 నిమిషం పాటు బాగా రఫ్ చేయాలి. వీటి కోసం మనం ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టి హార్పిక్ లాంటి కెమికల్స్ని యూజ్ చేయాల్సిన అవసరమే ఉండదు. ఇలా టైల్స్ పై ఉండే మరకలు అనేవి త్వరగా వెళ్ళిపోతాయి. ఇలా టైల్స్ని పూర్తిగా క్లీన్ చేసుకోండి. దీనితో వాష్రూమ్ టైల్స్నే కాదండి, ఈ లిక్విడ్తో మనము వాష్రూమ్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. మీకు ఆ వీడియోను కూడా మరొక వీడియోలో షేర్ చేశాను. వీడియో ఎక్కువగా అవుతుందని ఓన్లీ వాష్రూమ్ టైల్స్ని క్లీన్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదండి, ఇలా బ్రష్తో క్లీన్ చేసుకున్న తర్వాత మనము వాటర్తో పూర్తిగా క్లీన్ చేసుకోవచ్చు. టైల్స్ పై ఉండే మరకలు కానీ వాష్రూమ్లో ఉండే ఎలాంటి జిడ్డు మరకలైనా ఈజీగా తొలగిపోతాయి. మళ్ళీ ఎప్పటిలాగా నీట్గా క్లీన్గా కనబడుతుంది. ఈ లిక్విడ్ తోటే నేను ట్యాప్స్ని కూడా క్లీన్ చేశానండి. వాటిపై కూడా సోప్ మరకలు కానీ నీటి మరకలు కానీ ఏర్పడకుండా ఉన్నాయి. చూస్తున్నారు కదండి, ఇలా ట్యాప్తో క్లీన్ చేసిన వెంటనే కూడా మనకి టైల్స్పై ఉండే మరకలు అనేవి ఒక్కటి కూడా కనబడవు. చూసారు కదండి, ఆరిన తర్వాత మీకు చూపిస్తున్నాను వాష్రూమ్ అనేది ఎలా నీట్గా క్లీన్గా కనబడుతుందో. ఇంతకుముందు దీనిపై అయితే తెల్లటి మరకలు అనేవి ఎక్కువగా ఏర్పడినాయి. టైల్స్ కూడా చాలా నీట్గా ఉంటాయండి, ఎక్కడ కూడా మరకలు అనేవి కనిపించవు. చూసారు కదండి, ట్యాబ్స్ కూడా నీట్గా ఏర్పడుతున్నాయి. బయట ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి హార్పిక్ లాంటివి వాడే బదులు ఇలా ఇంట్లో ఉండే వాటితోటే వాష్రూమ్ని కానీ వాష్రూమ్ని టైల్స్ని కానీ క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకునే పద్ధతిని మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. ఇంట్లో ఎన్ని బాత్రూమ్లు ఉన్నా కూడా విసుగు చెందకుండా మామూలుగా ఇల్లు ఊడ్చిన విధంగానే బాత్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చండి. రుద్ది క్లీన్ చేయాల్సిన పని కూడా లేదు. ఎంత గారపట్టిన మరకలైనా సరేనండి, ఇది అమ్మమ్మ కాలంలో వాడే పద్ధతి. అప్పుడు ఇలాంటివి ఏవి కెమికల్స్ లేకుండే కదండి. ఇది ఒక్కటే వేసి బాత్రూమ్ అంతా కూడా క్లీన్ చేసేవారు. ఇక్కడ టైల్స్ కానీ ట్యాబ్స్ కానీ తెల్లటి మరకలు, డోర్స్ పైన కూడా సోప్ మరకలు పడి తెల్లగా మారిపోతాయి కదండి. బాత్రూమ్ని కష్టపడకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఒక 5 to 6 వరకు చాక్ పీస్లను ఇలా సన్నగా పొడి చేసుకోవాలి. దీంట్లోకి మనము 2 స్పూన్స్ వరకు వంట సోడాను కూడా యాడ్ చేసుకోవాలి. వాషింగ్ మిషన్ లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి, ఏదైనా సరే కొద్దిగా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా వేసారనుకోండి పల్చగా అవుతుంది. కాబట్టి మనం వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అందుకు కొద్దిగా వేసుకుంటూ ఈ బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, మరోసారి వాష్రూమ్ని క్లీన్ చేసేటప్పుడు
వీటితో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. బకెట్లో కొన్ని వాటర్ని వేసుకున్న తర్వాత ఈ ఒక్క బాల్ని ఈ వాటర్లో కలిపేసేయండి. వాష్రూమ్ చూసారు కదండి, జిడ్డుగా తయారైంది కదా. ఎలాంటి మరకలనైనా వీటితో క్లీన్ చేసుకున్నామనుకోండి, టైల్స్ కానీ వాష్రూమ్ కానీ లేదా సింక్ ఎలాంటివైనా నీట్గా కనబడతాయి. ఇలా కలిపిన వాటర్ అంతా కూడా టైల్స్ పైన అలాగే వాష్రూమ్లో అంతా వేసి ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉంచేసేయండి. ఇలా బాగా జిడ్డు పట్టినప్పుడు మనము ఒక 5 నిమిషాలు అలాగే ఉంచేసామనుకోండి, క్లీన్ చేయటం చాలా సులభం అవుతుంది. నేను ఇక్కడ వైపర్ని తీసుకొని ఈ వైపర్కి ఇలా స్టీల్ స్క్రబ్బర్ని వేసి 2 సైడ్లు కూడా ఊడిపోకుండా ఉండటానికి ఇలా రబ్బర్ బ్యాండ్లను వేసేయండి. ఇప్పుడు ఈ వైపర్తో మనము టైల్స్ని అలాగే వాష్రూమ్ని ఇలా ఒక్కసారి అనేసామనుకోండి, చాలా త్వరగా క్లీన్ అయిపోతుంది. వాష్రూమ్ బ్రష్తో క్లీన్ చేసామనుకోండి, టైం అనేది చాలా ఎక్కువగా తీసుకుంటుంది. కానీ ఇలా ఒక చిన్న వైపర్తో క్లీన్ చేసామనుకోండి, మనము 10 నిమిషాలలో బాత్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసుకున్నాక వాటర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, ఇక్కడ సైడ్లో ఉన్న గారపట్టిన మరకలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. వైపర్తో ఒక్కసారి మాత్రమే రుద్దేశానండి, కానీ జిడ్డు చూస్తారు కదండి ఎంత వచ్చేసిందో. బాత్రూమ్ని క్లీన్ చేయడానికి మనము ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదండి. ఇలా మనము ప్రిపేర్ చేసుకున్న వాటితో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వాష్రూమ్ అనేది నీట్గా ఉంటుంది. దీనికోసం హార్పిక్ కానీ యాసిడ్ లాంటి కెమికల్స్ని యూజ్ చేయకుండా ఇంట్లో ఉండే వాటితోటే క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాష్రూమ్ని కూడా మనము ఇలా కొద్దిగా వాటర్ని వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎంత గారపట్టిన మరకలైనా తొలగిపోతాయి. ఇలా క్లీన్ చేసిన తర్వాత పాడైపోయిన ఒక టూత్ బ్రష్ ఉంటుంది కదండి, ఇలాంటి చిన్న చిన్న ప్లేస్లో మామూలు బ్రష్ కంటే ఈ టూత్ బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు. ఇలాంటి వాటిని మనము ప్రతిసారి క్లీన్ చేయకపోయినా అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇలా పాడైపోయిన ఒక టూత్ బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, గారపట్టిన మరకలైనా చాలా త్వరగా పోతాయి. ఇలా వాష్రూమ్ని టైల్స్ని మొత్తాన్ని క్లీన్ చేసుకున్నాక వాటర్తో ఇలా క్లీన్ చేసామనుకోండి, చాలా నీట్గా మళ్ళీ ఎప్పుడు కొత్త దానిలా కనిపిస్తుంది. ఇలా మనం బాల్స్ని ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నామనుకోండి, ప్రతిసారి ప్రిపేర్ చేసుకోవాల్సిన పని ఉండదు. వాష్రూమ్ని క్లీన్ చేయాల్సినప్పుడు మనం తయారు చేసుకున్న దానితో క్లీన్ చేసామనుకోండి, ఎక్కువగా కష్టపడకుండానే చాలా తక్కువ టైంలో బాత్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చు. ఈ వాటర్ని ఇలా ట్యాప్స్ పైన వేసిన తర్వాత స్క్రబ్బర్ కూడా అవసరం లేదండి. అయిపోయిన షాంపూ ప్యాకెట్లు ఉంటాయి కదండి, నేనైతే దాంతోటే క్లీన్ చేస్తున్నాను. ఇలా వాటర్ మరకలు సోప్ మరకలు పడ్డ ట్యాప్స్ కూడా చాలా నీట్గా కనబడతాయి. చాక్ పీస్లో కాల్షియం కార్బోనేట్ ఉండటం వలన క్లీనింగ్ ప్రాసెస్లో ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. చూసారు కదండి, ట్యాప్స్ని నేను స్క్రబ్బర్తో కూడా క్లీన్ చేయలేను, ఇలా మామూలుగా షాంపూ ప్యాకెట్ తోటి క్లీన్ చేశాను, కానీ చాలా నీట్గా కొత్త దానిలా మెరుస్తాయి. ఒక వాష్రూమ్ ట్యాప్సే కాకుండా కిచెన్లో ఉండే వాష్ బేసిన్ని కానీ సింక్ను కూడా మనము ఈ వాటర్ తోటే క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇంతకు ముందు ఉన్న వాష్రూమ్కి ఇప్పటికీ తేడా. ఇలా గారపట్టిన మరకలు అనేవి ఎక్కువగా ఉండే కదా, మనము ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వాష్రూమ్ కానీ టైల్స్ కానీ చాలా నీట్గా కనబడతాయి. అంతే కదండి, మీరు ఇదే లిక్విడ్తో మీరు వాష్రూమ్ డోర్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇదే వాటర్తో నేను ఈ వాష్ బేసిన్ని కూడా క్లీన్ చేశాను. చూసారు కదండి ఎంత నీట్గా తెల్లగా కనబడుతుందో. మీరు ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, అన్నిటినీ కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. వాష్రూమ్ని క్లీన్ చేసుకోవడానికి చాలా రకాల పద్ధతులు ఉన్నాయండి. నేను ఈ 2 పద్ధతులు చూపిస్తున్నాను. మీకు ఏది బెస్ట్ అయితే ఆ పద్ధతిలో మీరు వాష్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చు.